హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు SumanTv. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో చాలా మందికి ఇప్పుడు మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి, బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ కావచ్చు అండ్ సన్కి ఎక్స్పోజర్ అవ్వకుండా, విటమిన్ డెఫిషియన్సీ, ఇలా బోల్డ్ అని కారణాలు ఉన్నాయి. అయితే చాలామందికి నీ రీప్లేస్మెంట్ మీద అండ్ అలాగే తర్వాత రోబోటిక్ సర్జరీ మీద కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అనేవి చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఎపిసోడ్లో టోటల్గా నీ రీప్లేస్మెంట్ గురించి, ఆర్థరైటిస్ గురించి బ్యూటిఫుల్గా అండ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఫ్రమ్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ రవీందర్ పాటిల్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ హియర్. సార్, నిజంగానే బోల్డ్ అని డౌట్స్ ఉన్నాయి సార్ ఈ నీస్ అంటే మోకాళ్ళ నొప్పుల గురించి. ఇప్పటికి చాలామందికి 35+ నుంచే ఈ బోన్ ప్రాబ్లమ్స్, జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రీజన్స్ ఏమంటారు? ఇట్ ఈస్ మోర్ టు డూ విత్ ద లైఫ్ స్టైల్. డయట్, లైఫ్ స్టైల్, యాక్టివిటీ మోడిఫికేషన్స్ అన్నీ చాలా తగ్గుతున్నాయి. లాస్ట్ ఒక 20 years 30 years ప్రాక్టీస్ నుంచి వాట్ ఐ హావ్ సీన్ ఈస్ దట్ ఇంతకుముందు మనం ఆర్థరైటిస్ అనేది ఏజ్ రిలేటెడ్ డిసీజు అదని వీ యూస్ టు సీ ఒక 50 సంవత్సరాల తర్వాత, 60 సంవత్సరాల తర్వాత మనం చాలా పేషెంట్లో చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు మన లాస్ట్ ఒక 5 to 6 years నుంచి చాలా పేషెంట్స్లో మోర్ దెన్ 40 years దే ఆర్ గెటింగ్ ద డిసీజ్. ఆర్థరైటిస్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, కాలు వంకరగా అయిపోతున్నాయి. ఇట్ ఈస్ అఫెక్టింగ్ ద డైలీ యాక్టివిటీస్ ఆఫ్ లైఫ్. ఇది మేజర్ రీజన్ ఈజ్ అ సెడెంటరీ లైఫ్ స్టైల్, డయట్, యాక్టివిటీ లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా. సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఈజ్ దాట్. సో ఎర్లీ ఒక 2 decades ఎర్లీ ద డిసీజ్ ఇస్ స్టార్టింగ్. ఓకే. సో ఆర్థరైటిస్ రాగానే బాడీలో ఏ కైండ్ ఆఫ్ చేంజెస్ నోటీస్ చేస్తాము అండ్ ఎంత టైం పీరియడ్ ఉంటుంది సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అండ్ ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనకి తెలిసేలోపు? సో జనరలీ ఆర్థరైటిస్ అనేది ఇది సడన్గా ఒకరోజు స్టార్ట్ అయ్యే డిసీజ్ కాదు. ఇట్ ఈస్ గ్రాడ్యువల్లీ ప్రోగ్రెస్ అయ్యే డిసీజ్. సో కొన్ని పేషెంట్స్లో ఇట్ కెన్ టేక్ అప్ టు 10 years 15 years ఫ్రమ్ grade 1 నుంచి grade 4 అయ్యే వరకు. కొన్ని పేషెంట్స్లో ఇట్ కెన్ టేక్ 5 years ఆల్సో. చాలా జనాలకి ఏమంటే ఇనీషియల్గా పెయిన్ స్టార్ట్ అయినప్పుడు పెయిన్ వచ్చింది, దానికి ఏదో ఒక టాబ్లెట్ తీసుకొని, ఆయింట్మెంట్ తీసుకొని తగ్గిపోయింది, మళ్ళీ దీని గురించి ఇగ్నోర్ చేసేస్తారు. కానీ దట్ ఈస్ ద రైట్ టైం టు కన్సల్ట్ అ డాక్టర్. మనం ఇనీషియల్ స్టేజ్లో grade 1 grade 2 ఉన్నప్పుడు అప్పుడు మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వీ విల్ బీ ఏబుల్ టు ప్రివెంట్. ఒక అర్లీ సర్జరీ స్టేజ్ వెళ్ళకుండా, grade 4కి వెళ్ళకుండా మనం సర్జరీని ప్రివెంట్ చేయొచ్చు. ఆ నాలెడ్జ్ చాలా పేషెంట్స్లో రావాలి. పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ తగ్గిన తర్వాత దాన్ని వదిలేసి ఇగ్నోర్ చేసినప్పుడు డిసీజ్ లోపల ఉన్న డిసీజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఆర్థరైటిస్ అనేది, కార్టిలేజ్ డ్యామేజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది, అది ఆపలేము. సో ఒక ఎర్లీ స్టేజ్లో మనం కరెక్ట్ లైఫ్ స్టైల్, మెడికేషన్స్, ఎక్సర్సైజ్ అనేది చేసినప్పుడు grade 1 grade 2 ఉన్న డిసీజ్ని మనం అక్కడే కంట్రోల్ చేయగలితే చాలా పేషెంట్స్ని వీ కెన్ ప్రివెంట్ గోయింగ్ ఫర్ అ సర్జికల్ ఆప్షన్ ఇన్ ద ట్రీట్మెంట్. సో మనకు పెయిన్స్ ఒకటే సిమ్టమా grade 1 grade 2లో ఆర్థరైటిస్లో? పెయిన్, స్టిఫ్నెస్ వస్తుంది. సడన్గా చైర్ మీద కూర్చొని లేచినప్పుడు యూల్ ఫీల్ దట్ ఓకే కాలు పట్టేటట్టు ఉంటుంది, స్టిఫ్నెస్ అవుతుంది. కొన్ని స్టెప్స్ వెళ్ళిన తర్వాత ఇట్ విల్ ఫీల్ ఫ్రీ. ఇనీషియల్లీ స్టిఫ్నెస్ లాగా వస్తుంది. మెట్లు ఎక్కినప్పుడు, దిగినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కార్ నుంచి దిగినప్పుడు, కూర్చున్నప్పుడు ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్. దే విల్ నాట్ బి ఏబుల్ టు సిట్ ఆన్ ద ఫ్లోర్. ఇదని కొన్ని చిన్న సైన్స్ ఉంటాయి. యూ విల్ రియలైజ్ ఇట్, బట్ అది అదంత సీరియస్గా తీసుకోరు. ఎక్కడ వెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గర వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, చిన్నదే కదా అని ఇగ్నోర్ చేస్తారు. ఆ స్టేజ్లోనే మనం ఇఫ్ యూఆర్ ఏబుల్ టు కంట్రోల్, ఒక చిన్న ఫైర్ స్టార్ట్ అయిన మనం కంట్రోల్ చేసినప్పుడు ఇట్ విల్ నాట్ ఫుల్ బ్లోన్ ఫైర్ లాగా అవ్వదు. ఇప్పుడు మనం కంట్రోల్ చేయగలిగితే చాలా పేషెంట్స్ని మనం విల్ బి ఏబుల్ టు ప్రివెంట్ ద సర్జరీ ఇన్ దోస్ పేషెంట్స్. సో ఒకప్పట్లో 100 years వరకు బతికే వాళ్ళు, తర్వాత 80 years 70 60 అలా లైఫ్ స్పాన్ 60కి వచ్చింది యావరేజ్గా. సో అలాగే డిసీజెస్లో కూడా మనకు ఎలా అయితే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గిపోతూ వస్తుందో డిసీజ్ కూడా త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఆర్థరైటిస్ ఏ ఏజ్ నుంచి రావచ్చు? ఆర్థరైటిస్ జనరలీ మన ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అంటాము, దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అది ఎర్లియర్ వీ యూస్ టు సీ ఆఫ్టర్ 60 years. ఇప్పుడు ఈవెన్ 40 years పేషెంట్స్లో కూడా మనం చూస్తున్నాం. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏమంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. అది మన బాడీలో ఆటో ఇమ్యూన్ డిసీజ్, మన బాడీలో మనం సెల్స్ని కాపాడే చిన్నపిల్లలకి కూడా వస్తుంది. ఈవెన్ 12 years కూడా మనం ఇమ్యూన్ మీడియేటెడ్ ఆర్థరైటిస్ అంటాం. మన బాడీలో సేఫ్గా మనం ప్రొటెక్ట్ చేసే సెల్సే మన బాడీ సెల్స్ని అటాక్ చేసినప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవుతుంది. అది ఏ ఏజ్లో కూడా రావచ్చు. జనరల్లీ 10 years 12 years. కామన్గా మనం చూసేది 30 years. ఫీమేల్స్తో చాలా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కామన్ ఉంటుంది. సో ఈ ఆర్థరైటిస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఇందులో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ జనరలీ అన్ని జాయింట్స్కి ఎఫెక్ట్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఫింగర్స్, స్మాల్ జాయింట్స్ ఆఫ్ ద హ్యాండ్. మార్నింగ్ లెగ్సినప్పుడు ఫింగర్ స్టిఫ్నెస్ ఉంటుంది, ఓపెన్ చేయడానికి చాలా స్టిఫ్నెస్ అవుతుంది. యాజ్ డే ప్రోగ్రెసెస్ పెయిన్ తగ్గుతుంది. ఇనీషియల్ వర్క్ చేసినప్పుడు చాలా స్టిఫ్నెస్ ఉంటుంది, బట్
యాజ్ దే కీప్ ప్రోగ్రెసింగ్ వర్క్ అన్ని చేస్తున్నప్పుడు కొంచెం జాయింట్స్ సో అన్ని ఫ్రీ వాలంటరీ అవుతాయి. యాక్షన్స్ మూమెంట్స్ ఉన్నప్పుడు రెస్ట్లో ఉన్నప్పుడు ఎక్కువ పెయిన్ ఉంటుంది జనరలీ ఇమ్యూన్ మీడియేటెడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు. బట్ డీజనరేటివ్ ఆర్థరైటిస్, మన ఆస్టియో ఆర్థరైటిస్ ఏమంటాం, అది జనరలీ యాక్టివిటీ చేసినప్పుడు ఎక్కువ పెయిన్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ వి క్లినికలీ డిఫరెన్షియేట్. సో ఏజ్ నుంచి ఈ ఆర్థరైటిస్ మనం 40 నుంచి చూస్తున్నాం సార్. సో ఇనిషియల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే అయిపోతుంది. కొంచెం సివియారిటీ అయితే వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? బోన్స్ బెండ్ అయిపోతాయి అన్నారు. సో జనరలీ ఏమవుతుందంటే ఆర్థరైటిస్ కామన్గా మనం చూసేది ముఖాల్లో ఒకటి లోపల సైడ్ ఉంటుంది, బయట సైడ్ ఉంటుంది. సో ఇన్నర్ సైడ్ అండ్ అవుటర్ సైడ్. సో ఆర్థరైటిస్ యూజువల్గా ఇన్నర్ సైడ్లో స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం పేషెంట్లో. దాన్ని మనం యాంటీరోమీడియల్ ఆర్థరైటిస్ అంటాం మెడికల్ లాంగ్వేజ్లో. సో ఇన్నర్ ఆర్థరైటిస్ అని మనం జనరల్ పబ్లిక్కి వర్డ్ యూజ్ చేద్దాం ఇప్పుడు. సో ఇన్నర్ ఆర్థరైటిస్ స్టార్ట్స్ అయినప్పుడు మన బాడీ వెయిట్ అనేది ట్రాన్స్మిట్ అయ్యేది అలైన్మెంట్ కొంచెం చేంజ్ అవుతుంది. మన నీ జాయింట్లో సెంటర్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యే వెయిట్ ఇట్ విల్ నాట్ పాస్ త్రూ ద సెంటర్, కొంచెం ఇన్నర్ సైడ్ నుంచి పాస్ అవడానికి స్టార్ట్ అయినప్పుడు సో ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద నీ విల్ టేక్ లాట్ ఆఫ్ లోడ్. అప్పుడు కాలు వంకరంగా అయ్యేది స్టార్ట్ అవుతుంది. సో కార్టిలేజ్ అనే ఒక చిన్న లేయర్ ఉంటుంది జాయింట్లో. ఇట్ ఈస్ అబౌట్ 5 mm 6 mm, కొంచెం పేషెంట్లో ఇట్ కెన్ వేరీ అ లిటిల్. అది థిన్ అవుట్ అవుతూ వస్తుంది. థిన్ అవుట్ అయినప్పుడు పైన బోన్, థై బోన్, ఫీమర్ అండ్ ద లెగ్ బోన్, టిబియా, ఆ రెండు టచ్ అవుతాయి. టచ్ అయినప్పుడు బోన్ విల్ స్టార్ట్ ఆన్ రబ్బింగ్ ఈచ్ అదర్. సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇనీషియల్ స్టేజ్లో కార్టిలేజ్ కొంచెం డ్యామేజ్ అయింది, థిన్ అవుట్ అయిందంటే అప్పుడు కాల్ బెండు వంకరగా అదని ఏమి ఉండదు. అప్పుడే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో వన్స్ కార్టిలేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, బోన్ అండ్ బోన్ ఆర్థరైటిస్ వచ్చింది, కాల్ వంకరంగా అయిపోయినాయి అండ్ ఇట్ ఈస్ కాజింగ్ అ లాట్ ఆఫ్ పెయిన్, డైలీ యాక్టివిటీస్ కష్టంగా అయినాయంటే దెన్ సర్జికల్ ఆప్షన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ దోస్ స్టేట్. సో ఇప్పుడు సర్జికల్ ఆప్షన్లో నీ రీప్లేస్మెంట్ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. విచ్ వన్ ఇస్ ద బెస్ట్? అసలు నీ రీప్లేస్మెంట్ అంటే ఏం చేస్తారు అందులో? చాలా మందికి డౌట్స్ ఉంటాయి అన్నమాట. నీ రీప్లేస్మెంట్ అంటే బేసికలీ మన కార్టిలేజ్, నీలో కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అయ్యే కార్టిలేజ్ని మనం మొత్తం తీసేస్తాం. థై బోన్ నుంచి తీసేస్తాం, లెగ్ బోన్ నుంచి కార్టిలేజ్ అనేది మనం తీసేసిన తర్వాత వి రీప్లేస్ ద కార్టిలేజ్ విత్ అ న్యూ కంపోనెంట్. ఆర్టిఫిషియల్ మేడ్ జాయింట్ లాగా ఉంటుంది. థై బోన్ ఒక కంపోనెంట్ ఉంటుంది, లెగ్ బోన్ ఒక కంపోనెంట్ ఉంటుంది అండ్ దాని మధ్యలో ఒక పాలీ అని ఉంటుంది. హై మాలిక్యులర్ పాలీఇథిలీన్ అంటాము. ఇట్స్ అ వెరీ సొఫిస్టికేటెడ్ స్టఫ్. అది మూమెంట్ చేయడానికి. సో దెర్ ఆర్ 3 components. అవును, మూమెంట్ చేయడానికి అండ్ నేను లోడ్ తీసుకోనికి. నార్మల్ బోన్లో, నార్మల్ నీలో మెనిస్కస్ అని అంటాం దాన్ని. మెనిస్కస్ లాగా ఉంటుంది. మెనిస్కస్ రీప్లేస్మెంట్ విల్ బి డన్ విత్ దట్ పాలీ నుంచి చేస్తాం. సో ఒక థై కంపోనెంట్ ఉంటుంది, లెగ్ కంపోనెంట్ ఉంటుంది. ఆ 2 components దే ఆర్ వెరీ వెల్ ఫిక్స్ టు ద బోన్. పైన బోన్కి కింద బోన్కి మధ్యలో ఉన్న మన పాలీ ఏమంటాం, ఆ రీప్లేస్మెంట్ ఆఫ్ మెనిస్కస్, అది విల్ గివ్ యూ మూమెంట్స్, స్టెబిలిటీ, అన్ని మూమెంట్స్. వాక్ చేసినప్పుడు ఇట్ విల్ గివ్ పెయిన్ ఫ్రీ, వెరీ గుడ్ మొబిలిటీ విత్ అ నార్మల్ స్ట్రేట్ నీ. అయితే ఇప్పుడు ఫస్ట్ మనము రోబోటిక్ సర్జరీ కంటే ఫస్ట్ నీ రీప్లేస్మెంట్ నార్మల్ సర్జరీ గురించి కన్వెన్షనల్ పేషెంట్స్ రాగానే ఫస్ట్ డౌట్ ఏంటంటే ఫెయిల్ అయిపోతుందంట కదా, పర్సెంటేజ్ ఛాన్సెస్ ఉన్నాయంట కదా, ఫెయిల్యూర్ ఛాన్సెస్ అని అంటూ ఉంటారు. నిజంగానే సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందా నీ రీప్లేస్మెంట్స్కి, లేకపోతే చాలా తక్కువగా ఫెయిల్యూర్ రేట్స్ ఉంటాయి? ఫెయిల్యూర్ రేట్స్ ఆర్ వెరీ వెరీ లెస్. అన్ని సర్జరీస్, ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ ఒక సర్జరీ కాదు, దెర్ ఆర్ అట్లీస్ట్ 400 to 500 టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఇన్ ద వరల్డ్. నా ఒక డిపార్ట్మెంట్లో కాదు, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో కాదు, అన్ని డిపార్ట్మెంట్లో చూసుకున్న వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీస్, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకున్న, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంప్రూవ్ అయిన చేసిన, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకున్న, రీప్లేస్మెంట్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్జరీస్ ఇన్ ద వరల్డ్. దే హావ్ గాట్ 98% సక్సెస్ రేట్. దేర్ ఆర్ మెనీ రిజిస్ట్రీస్ ఉన్నాయి, స్వీడిష్ రిజిస్ట్రీ, నార్వే, యునైటెడ్ స్టేట్స్, ఇండియాలో కూడా ఇండియన్ జాయింట్ రిజిస్ట్రీ అని స్టార్ట్ అయింది. సో వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్ని చాలా ఇంప్రూవ్ అవుతుంది. 98% ఈజ్ ద సక్సెస్ రేట్ ఆఫ్ దీస్ రీప్లేస్మెంట్ సర్జరీస్. ఫెయిల్యూర్ రేట్ ఈజ్ వెరీ వెరీ లో. ఫెయిల్యూర్ ఈజ్ బికాస్ ఆఫ్ సమ్ పేషెంట్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఈజ్ ఇన్ఫెక్షన్. మన లోపల చీమ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మనం ప్రివెంట్ చేసుకుంటే సక్సెస్ రేట్ వీ కెన్ స్టిల్ ఇంప్రూవ్. సో ప్రీ-ఆప్లో పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని తర్వాత సర్జరీ చేయించుకోవాలి? సో జనరలీ ఇన్స్ట్రక్ట్ చేస్తారా? అవును, డెఫినెట్లీ వీ ఇన్స్ట్రక్ట్. సో ఇట్స్ స్టెప్ వైజ్ ప్రొసీజర్. మనం స్టెప్ వైజ్ చేస్తాము. ఫస్ట్ వీల్ ఎవాల్యుయేట్. ఫస్ట్ వాట్ వీ నీడ్ టు సీ ఇస్ వెదర్ ద పేషెంట్ ఈజ్ రైట్ క్యాండిడేట్ ఫర్ ద సర్జరీ. ఇప్పుడు చాలా ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, అందరూ వస్తారు, పేషెంట్ వస్తారు. పేషెంట్ రెడీగా ఉండరు సర్జరీకి. ఫ్యామిలీ వాళ్ళందరూ రెడీగా ఉంటారు, పేషెంట్ రెడీగా ఉండరు. సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. సో పేషెంట్ హ్యాస్ టు బి మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఐ నార్మలీ సీ. ఇఫ్ ద పేషెంట్ ఈస్ నాట్ రెడీ, వీ మోటివేట్ ద పేషెంట్, మేక్ దెమ్ అండర్స్టాండ్. అండ్ వాట్ ఐ డూ పర్సనలీ ఈజ్ దట్ నేను ఎంత చెప్పినా
అక్కపక్కన వాళ్ళందరూ చెప్పినా దే విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. వన్స్ దే టాక్ టు అ పేషెంట్ హూ హెస్ అండర్గాన్ దట్ ప్రొసీజర్, సిమిలర్ సర్జరీ, సిమిలర్ ఎలా రికవరీ అయింది, దే విల్ బీ ఏబుల్ టు ఫీల్ దట్ ఓకే నాకు ఇలా ఉంటుంది, సర్జరీ తర్వాత నాకు ఇన్ని రోజు నేను కష్టపడాల్సి వస్తుంది, ఇంత పెయిన్ ఉండొచ్చు. సో దే విల్ అండర్స్టాండ్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్ సమ్మన్ హూస్ గాన్ త్రూ దాట్. నేను ఎంత చెప్పినా ఇంత బాగుంటుంది అంటే దే విల్ నాట్ బి ఏబుల్ టు కన్విన్స్. సో ఫస్ట్ థింగ్ వాట్ ఐ సీ ఇస్ వెదర్ ద పేషెంట్ ఈస్ మెంటలీ రెడీ ఫర్ ఇట్. అదే అయిపోయిన తర్వాత దెన్ వీ డూ సమ్ ప్రీ ఆప్ ఇవాల్యుయేషన్, అన్ని టెస్టులు చేస్తాం వెదర్ ద పేషెంట్ ఈస్ ఫిట్ ఫర్ అనస్థీసియా ఆర్ నాట్, బ్లడ్ టెస్ట్, ఎక్స్రే, ఈసీజీ, కార్డియక్ ఇవాల్యుయేషన్ అన్నీ ఉంటాయి. అవును, అన్ని పేషెంట్స్కి చేయొచ్చు. Provided we control the diabetes. Surgery mundu we have to create an optimum environment where the healing is not hampered. Okay. So pre-op evaluation ane chestamu, and ఇప్పుడు నార్మల్ కన్వెన్షనల్ నీ చేసినప్పుడు we take an x-ray, full leg x-ray తీసుకొని we plan for the surgery. Okay, but మన రోబోటిక్ వెళ్ళినప్పుడు we have to get a CT scan done for these patients. సో యూజువల్గా కొంతమంది ఒక కాలికి చేయించుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకో కాలికి చేయించుకుంటారు, ఇంకొకసారి ఏంటంటే రెండు ఒకేసారి అయిపోతే బాగుండు అనుకుంటారు. ఏది బెస్ట్ సార్? 1 by 1 ఇట్స్ పేషెంట్స్ అగైన్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్. ఓకే, ఇది బెస్ట్ ఇది కాదని చెప్పలేము. సో ఇఫ్ ద డిసీజ్ ఈజ్ అఫెక్టెడ్, రెండు కాళ్ళకి సమంగా ఉంది, పెయిన్ ఉంది, రెండు కాళ్ళు పెయిన్ ఎక్కువ ఉన్నాయంటే వీ క్యాన్ డూ బైలాటరల్, రెండు కాళ్ళు ఒకేసారి చేయొచ్చు, ప్రొవైడెడ్ ద పేషెంట్ ఈస్ ఫిట్. అన్నీ మనం డయాబెటీస్ ఆర్ కోమార్బిడిటీస్ ఏమున్నా అన్నీ మనం కంట్రోల్ చేసుకున్నాము, బ్లడ్ ఈజ్ గుడ్. ఓకే, స్పెషల్లీ విత్ ద రోబోటిక్. అర్లియర్ కన్వెన్షనల్ చేసినప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే మనం వీ హ్యాడ్ టు డ్రిల్ అ హోల్ ఇన్ ద థై బోన్, మనం అలైన్మెంట్ అన్ని చూసుకునేకి. దాంట్లో బోన్లో ఉన్న ఫ్యాట్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్యాట్ లంగ్స్లో వెళ్ళే ఛాన్సు, బ్రెయిన్లో వెళ్ళే ఛాన్సు, హార్ట్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉండేది. సో విత్ రోబోటిక్ మనం ఆ డ్రిల్ చేయట్లేదు. సో విత్ స్పెషల్లీ ఇఫ్ ద పేషెంట్ ఈస్ ఫిట్ ఫర్ దట్ వీ కెన్ అగ్రెసివ్లీ డూ బైలాటరల్ robotic assisted TKR without high risk, with a minimal risk, which was not true with the conventional knee replacement. Still conventional kuda chaala patients if they are fit we have done bilateral in a single sitting so that the rehabilitation is good, tarvata recovery anni fast ga untadani chesamu. But it has become more safer, okay, more easier with the robotic assisted. ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో ఇప్పుడు మీరు యూజువల్గా ఓవరాల్గా స్టాట్స్ చూసుకుంటే కన్వెన్షనల్ ఎక్కువ అవుతున్నాయి, రోబోటిక్ సర్జరీస్ ఎక్కువ అవుతున్నాయి. అర్లియర్ కన్వెన్షనల్ వాజ్ అబౌట్ 80%. ఓకే, ఇప్పుడు రోబోటిక్ లాస్ట్ ఒక 5-6 years నుంచి ఇండియాలో ఇది చాలా పికప్ అయిపోయింది. ఇఫ్ యూ సీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆర్ యూకే ఒక 1 decade నుంచి ఉంది. ఇండియాలో స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. అర్లియర్ ఆల్మోస్ట్ ఒక 80% వేర్ కన్వెన్షనల్ సర్జరీస్, 20% రోబోటిక్ ఆర్ నెవిగేటెడ్ సర్జరీస్, కంప్యూటర్ నెవిగేటెడ్ సర్జరీస్ వేర్ దేర్. బట్ నౌ ద పేషెంట్స్ ఆర్ డిమాండింగ్ అవేర్నెస్. అవును, అవేర్నెస్ చాలా వచ్చింది పేషెంట్స్కి, అండ్ పేషెంట్స్ ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అబౌట్ ఇట్, హౌ ఇట్ ఈస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ కన్వెన్షనల్కి దీనికి ఏంటి. మేజర్ రీజన్ వై పేషెంట్ నీ రీప్లేస్మెంట్ భయం ఎందుకు పడతారంటే సర్జరీ తర్వాత వచ్చే పెయిన్, సర్జరీ తర్వాత వచ్చే మనం ఒక 1 month వరకు ఫిజియోథెరపీ ఎలా చేయించాలి, ఆ భయంతో చాలా పేషెంట్స్ దే డోంట్ అండర్గో దట్ సర్జరీ. ఆ భయంతో దే విల్ నాట్ బి మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ ద సర్జరీ. కన్వెన్షనల్ సర్జరీలో సర్జరీ తర్వాత పెయిన్ ఎక్కువగా ఉండిద్దా? కంపారిటివ్లీ ఇట్ ఈస్ లిటిల్ మోర్. రోబోటిక్ చేసినంతకంటే కంపారిటివ్లీ మెయిన్ ఉంటుంది. బట్ అగైన్ ఇట్ ఈస్ హౌ యు ఆర్ డూయింగ్ ద సర్జరీ. మనం సర్జరీ చేసినప్పుడు మజిల్స్ని కంట్రోల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, వాట్ ఈజ్ యువర్ టెక్నిక్, అండ్ మీ పెయిన్ ప్రోటోకాల్ ఎలా ఉంది, పెయిన్ ప్రివెన్షన్ ఎలా చేస్తున్నారు, ఆ చాలా కండిషన్స్తో మనం విల్ బీ ఏబుల్ టు కంట్రోల్ ద పెయిన్. సో కొన్ని ఇన్ అవర్ హాస్పిటల్ వీ ఫాలో అ డిఫరెంట్ ప్రోటోకాల్. మనం పెయిన్ కంట్రోల్ ముందు నుంచినే స్టార్ట్ చేస్తాం, సర్జరీకి ముందే. వీ కాల్ ఇట్ ఎస్ ప్రీఎంప్టివ్ అనల్జీసియా. సో కొన్ని మెడికేషన్స్ ఇస్తాం పేషెంట్కి సర్జరీకి ముందు. సో వాట్ దే డూ ఇస్ విత్ దే నమ్ ద నర్వ్స్. సో థ్రెషోల్డ్ అనే పెయిన్ థ్రెషోల్డ్ అని కొంచెం ఎక్కువ అవుతుంది. ఓకే, ప్రీఎంప్టివ్ అనల్జీసియా అని. అండ్ సర్జరీ టైంలో వీ యూజ్ స్పైనల్ అనస్థీసియా. జనరల్ అనస్థీసియా యూజ్ చేయకుండా స్పైనల్ అనస్థీసియా యూజ్ చేస్తాం. సర్జరీ అవును, ఓన్లీ నడుములో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఓన్లీ ద లెగ్స్ విల్ బికమ్ నమ్, దే విల్ నాట్ ఫీల్ ఎనీథింగ్, దే విల్ బీ ఏబుల్ టు అన్ని వినిపిస్తూ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అండ్ సర్జరీ టైంలో మనం సరౌండింగ్ మజిల్స్లో, క్యాప్సూల్లో, జాయింట్ సరౌండింగ్ కొన్ని కాక్టైల్ ఇంజెక్షన్ అని ఇస్తాం. తర్వాత వీ కెన్ జాయింట్ నర్వ్స్కి బ్లాక్ ఇస్తాం, అడక్టర్ కెనాల్ బ్లాక్ అని ఉంటుంది, కంప్లీట్ నీ బ్లాక్ అని ఉంటుంది. సో దాని నుంచి పెయిన్ కంట్రోల్ చాలా మట్టికి చేయొచ్చు. బట్ స్టిల్ పెయిన్ విల్ బి దే, కొంచెం ఉంటుంది. బట్ సివియారిటీ విల్ బి రెడ్యూస్డ్ టు సిగ్నిఫికెంట్ అమౌంట్. కంపారిటివ్లీ ఇట్ విల్ బి వెరీ వెరీ లెస్. సో ద పేషెంట్ విల్ బి ఏబుల్ టు వాక్, ఫిజియోథెరపీ అన్ని కంఫర్టబుల్గా చేయగలుగుతారు. సో రికవరీ విల్ బి ఫాస్ట్. చాలా మంది సర్జరీ తర్వాత ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తారు అంటే ఫిజియోథెరపీకి వెళ్ళడం నెగ్లెక్ట్ చేస్తారు అని విన్నారు. ఎంత డేంజరస్ సార్ నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత, సర్జరీ అయిన తర్వాత ఫిజియోథెరపీకి వెళ్ళకపోతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ నెంబర్ 1 ఇస్ దాట్ ఆర్థరైటిస్ అయినప్పుడు, కంప్లీట్ ఒక గ్రేడ్ 4 ఆర్థరైటిస్, ఆ పేషెంట్కి మనం సర్జరీ చేస్తాం. కాలు వంకరంగా అయినప్పుడు ఆ కాల్ని చాలా పేషెంట్స్ యూజ్ చేయరు.
their lifestyle will be limited for at least 2 years, 3 years, 4 years depending on when the patient is coming. అప్పుడు బోన్ ఒకటే ప్రాబ్లం కాదు, జాయింట్ ఒకటే ప్రాబ్లం కాదు, ఆ మజిల్స్ కూడా వీక్ అయి ఉంటాయి. ఓకే, సో సర్జరీ తర్వాత అట్ సర్జరీ వాట్ యాజ్ సర్జన్ వీఆర్ డూయింగ్ ఇస్ దట్ రీప్లేసింగ్ ద జాయింట్. బట్ ఆ మజిల్ స్ట్రెంథనింగ్ కావాలి. ఆ మజిల్స్ ఇంతకుముందు ఎంత స్ట్రెంత్ ఉంది, ఆ స్ట్రెంత్ రావాలి అంటే మనం ఎక్సర్సైజెస్ చేయాలి, ఫిజియోథెరపీ చేయాలి. అప్పుడే నీ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ బాగా వస్తుంది, కంఫర్టబుల్గా వాక్ చేయగలుగుతారు. ఓకే, ఆ స్ట్రెంత్ రిటర్న్ రావాలి. ఫిజియోథెరపీని ఇగ్నోర్ చేసినప్పుడు ఆ స్ట్రెంత్ రిటర్న్ రాదు, అండ్ ప్లస్ మూమెంట్స్ తక్కువ వస్తాయి. ఇదన్నీ దే విల్ గివ్ అ bad results, and eventually it will give a bad name to the replacement definitely, that will give a bad replacement. సో నేను చేసుకున్నాను బాగాలేదు, నాకు చాలా బాగాలేదు, నేను నడుస్తున్నాను, కొన్ని పేషెంట్స్ చూస్తూ ఉంటాము. బట్ మేబీ బికాస్ ఆఫ్ ద పెయిన్ ఆర్ ద ఫిజియోథెరపీ మైట్ నాట్ హ్యావ్ బీన్ గుడ్, ప్రాపర్ గైడెన్స్ లేకుండా చేసి ఉంటారు. సో కరెక్ట్గా ప్రాపర్గా పెయిన్ కంట్రోల్ చేసుకుని అండర్ గుడ్ ఫిజియోథెరపిస్ట్ అన్నీ చేస్తే మజిల్స్ రికవరీ అయిపోయిన తర్వాత, మజిల్ స్ట్రెంథనింగ్ అయిపోతే ఒక 3 months తర్వాత ఇట్ విల్ బి అ నార్మల్ నీ. అయితే నేను రీసెంట్గా ఒక సినారియో చూసాను సార్. అంటే ఇంట్లో తెలిసిన వాళ్ళే నీ రీప్లేస్మెంట్ చేయించుకున్నారు 5-6 years బ్యాక్. అంతా బాగానే ఉంది, సక్సెస్ఫుల్గా ఫిజియోథెరపీ ఎవ్రీథింగ్ డన్. బట్ ఒక 3-4 weeks నుంచి తను తినడం మానేసింది. లైక్ ఐ డోంట్ నో బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్, ఏదో ఫీవర్ అనో. ఇప్పుడు తనకి నడవడానికి కూడా అవ్వట్లేదు. ఇట్స్ వాట్ బికాస్ ఆఫ్ ద ఫుడ్, అంటే స్ట్రెంగ్త్ ఫుడ్ తీసుకోకుండా వీక్ అయిపోవడం వల్ల ఇవన్నీ పెయిన్ వచ్చిందా? మోర్ లైక్లీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే సినారియోలో ఇట్ ఈస్ మోర్ లైక్లీ బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, బికాస్ షీ ఈస్ నాట్ టేకింగ్ ఫుడ్. పొటాషియం అనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పొటాషియం తగ్గినప్పుడు మజిల్ వీక్నెస్ అనే అవుతుంది. దానివల్ల మేబీ షీ ఈస్ సఫరింగ్ అండ్ షీ ఈస్ నాట్ ఏబుల్ టు వాక్ అనుకుంటున్నాను. వాటి వల్ల ఈ నీ రీప్లేస్మెంట్స్ ఏవైతే చేసామో, ఫారిన్ బాడీ పెట్టామో, వాటికి ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్? ఏమీ రాదు. షీ హాస్ టు టేక్ ఫుడ్. అవును, షీ హాస్ టు టేక్ ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ రికవరీ. ఎలక్ట్రోలైట్స్ ఏమైనా ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు కన్సల్ట్ తీసుకొని, డాక్టర్ తీసుకొని ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేస్తే షీ షుడ్ బి ఏబుల్ టు డూ వెల్. సో మోస్ట్ కామన్గా మీ దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు కదా. సో మిత్స్ ఏంటి సార్? అపోహలు ఉంటాయి కదా, ఇలా చేస్తే ఇలా అవుతుందేమో అన్న అపోహలు ఏంటి? ఫస్ట్ అపోహ అంటే ఏమంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఇది ప్రొసీజర్. ఇది ప్రొసీజర్ సర్జరీ టైంలో అయితే పేషెంట్కి దే విల్ నాట్ ఫీల్ ఎనీథింగ్. డ్యూరింగ్ సర్జరీ ఓన్లీ చిన్న నడుములో ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఇట్స్ లైక్ అ స్మాల్ మస్కిటో బైట్, దాని కింద తక్కువ ఉంటుంది. ఇట్స్ వెరీ థిన్, 24 gauge 22 gauge, వెరీ థిన్, యూ విల్ నాట్ ఏబుల్ టు ఫీల్ ఇట్ ఆల్సో. సో సర్జరీ టైంలో ఏమీ పెయిన్ ఉండదు. సర్జరీ తర్వాత మనం పెయిన్ కంట్రోల్ చేయడానికి ఇప్పుడు టెక్నిక్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి. అడక్టర్ కెనాల్ బ్లాక్ అని, వాట్ ఎవర్ ఈ పెయిన్ సిగ్నల్స్ పంపే నర్వ్స్ ఏమైనా బ్లాక్ చేయొచ్చు, కాక్టైల్ బ్లాక్ ఏం చెప్పాము అది చేయొచ్చు. అండ్ స్పెసిఫైడ్ టెక్నిక్స్ ఇప్పుడు యూజ్ చేసినప్పుడు మజిల్ స్పేరింగ్ ప్రొసీజర్ అంటాము, మజిల్ కట్ చేయకుండా మనం జాయింట్ లోపల వెళ్తాము, రోబోటిక్ అసిస్ట్ చేసినప్పుడు. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ విల్ కాంట్రిబ్యూట్. సో ఇట్ విల్ బికమ్ 1+1+1+, ఇట్ విల్ బికమ్ 100 కైండ్ ఆఫ్. సో విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ద పెయిన్. ఇదే ఒక స్టెప్ పెయిన్ కంట్రోల్ చేస్తుందని లేదు. బిఫోర్ సర్జరీ, యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, బిఫోర్ సర్జరీ ప్రీఎంప్టివ్ అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. సో ఈచ్ విల్ బికమ్ అడిషన్ కాకుండా ఇట్ విల్ బికమ్ అ మల్టిప్లికేషన్ విచ్ విల్ కంట్రోల్ ద పెయిన్. సో ఎన్ని రోజులు రికవరీ ఉంటుంది సార్? ఓవరాల్గా పూర్తిగా కంప్లీట్ రికవరీ ఎన్ని రోజులు? 6 to 8 weeks. 6 to 8 weeks it will be complete recovery. Patients will be able to do all activities, walking, steps, climbing, అన్నీ చేయొచ్చు. Generally we make the patient walk immediately on the evening of the surgery or the next day of the surgery. Okay, 3rd, 4th day నుంచి they will make them climb stairs. So initially కొంచెం supported and guided rehabilitation ఉంటుంది. Once they are confident about it, then they will be able to do all with comfortable గా చేసుకోగలుగుతారు. సో వన్స్ నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత డోంట్స్ ఏంటి, ఇవి చేయకూడని పనులు ఏంటి ఫర్ లైఫ్ లాంగ్? జనరలీ వాట్ వీ సజెస్ట్ ఈస్ దట్ స్క్వాట్ చేయకూడదు, ఓకే, కింద ఫ్లోర్ మీద కూర్చోకూడదు. దీస్ ఆర్ ద 2 precautions which we suggest. ఓకే, ఇది ఎందుకు అంటే ఇది చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చే డిజైన్స్లో హై ఫ్లెక్స్ డిజైన్ అంటాము, వేర్ నీ ఈజ్ ఏబుల్ టు బెండ్ అప్ టు 120-130 degrees. ఇది కూడా పేషెంట్ చేయొచ్చు. బట్ జనరలీ ఇట్ ఈస్ వాట్ వీ సజెస్ట్ ఈస్ దట్ దీన్ని అవాయిడ్ చేయండి అని అంటాం. ఎందుకు అంటే ఇది గోయింగ్ టు ప్రొలాంగ్ ద లైఫ్ ఆఫ్ ద ఇంప్లాంట్. మనం ఫ్లోర్ మీద కూర్చున్నప్పుడు ఇట్ పుట్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద నీ జాయింట్, స్పెషల్లీ ఫ్రిక్షన్ ఎక్కువ అవుతుంది, వీర్ అండ్ టియర్ ఎక్కువ అవుతుంది. దానివల్ల లైఫ్ ఆఫ్ ద ఇంప్లాంట్ క్యాన్ బి రెడ్యూస్డ్. ఓకే, సో అంటిల్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ, దాని తప్ప వేరే ఆప్షనే కాదు అంటే అప్పుడు మాత్రం వీ సజెస్ట్ ఓకే, స్టూల్ వేసుకొని కూర్చుంటే బాగుంటుంది. ఇప్పుడు లేదు తప్పదు, ఆ పొజిషన్లో తప్పదు అంటే వన్స్ ఇన్ అ వైల్ ఇట్ ఈస్ ఓకే, బట్ డోంట్ మేక్ ఇట్ ఎ రూటీన్. అవర్ టార్గెట్ మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసినప్పుడు వాట్ వీ సీ ఇస్ దట్ ద పేషెంట్ ఈజీగా వాక్ చేయగలుగుతున్నారు, డైలీ యాక్టివిటీస్ చేయగలుగుతున్నారు, మెట్లు ఎక్కగలుగుతారు, దిగలుగుతారు, దే వాంట్ టు గో ఫర్ అ ట్రిప్, ఈజీగా వెళ్ళొచ్చు రావచ్చు వితౌట్ థింకింగ్ దట్ ఓకే నా నీలో పెయిన్ వస్తుంది నేను రాలేను. దట్ ఈస్ అవర్ టార్గెట్. సో ట్రెక్కింగ్ చేయొచ్చు. అవునా? చేయొచ్చు. వన్స్ ద మజిల్స్ ఆర్ స్ట్రెంథెన్డ్
Many patients have gone for తీర్థయాత్రకి వెళ్ళి వాకింగ్ చేసి దే వాక్ టుగెదర్ ఫర్ అవర్స్ టుగెదర్ వితౌట్ మచ్ డిఫికల్టీ. ఇట్లా ఏం మళ్ళీ రెస్ట్రిక్షన్స్ ఏమన్నా అంటే ఇది టూ థింగ్స్ విచ్ వీ టెండ్ టు టెల్ పేషెంట్స్ టు అవాయిడ్. ఓకే, ఇట్ ఈస్ బెటర్ టు ఇంప్రూవ్ ద లాంగివిటీ. సో ఎన్ని ఇయర్స్ లాంగివిటీ ఆ ఇంప్లాంట్కి? We are seeing implants which last up to 2 decades now. 20 years? 20 years, 15 to 20 years is the common. Okay, implant designs kuda chala improve avutunnayi in recent stages lo. So at least 20 years is 15 to 20 years easily we can tell that it will last, provided the surgery is done properly, implant positioning correct ga undi. Only implant tane pani avutudani kaadu. Okay, so if you have a good car, a person should be able to drive it properly. Correct. So correct implant positioning, correct surgical techniques, good implant adanni correct ga chesinappudu the life will be definitely up to 2 decades. సో వాట్ అబౌట్ రోబోటిక్ సర్జరీ సార్? హౌ అంటే ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి? హౌ యూస్ఫుల్ ఇట్ ఈస్ ఫర్ పేషెంట్స్? సో కన్వెన్షనల్ సర్జరీ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ జాయింట్ ఓపెన్ చేసిన తర్వాత మనం బోన్స్ కట్ తీసుకుంటాం. బోన్స్ కట్ తీసుకొని దెన్ వి అసెస్ మనం నీ బ్యాలెన్స్, ఇప్పుడు నీ స్ట్రేట్గా ఉన్నప్పుడు నీ బెండ్ ఉన్నప్పుడు మనం బ్యాలెన్స్ చేస్తాం. సో దాన్ని బట్టి వి అసెస్ అండ్ దెన్ వి పుట్ ద ఇంప్లాంట్స్. సో ఒకసారి బోన్ కట్ చేసిన తర్వాత వీ నీడ్ టు డూ సమ్ సాఫ్ట్ టిష్యూ, అక్కపక్కన ఉన్న లిగమెంట్స్ని కండరాలన్నీ కొంచెం రిలీజ్ చేసుకొని మనం బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఇది మనం కన్వెన్షనల్లో ఉన్న వర్క్ ఫ్లో, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని వెళ్తూ ఉంటాం. సో ఒక్కసారి బోన్ కట్ చేసిన తర్వాత మనం అలైన్మెంట్, బ్యాలెన్సింగ్ అన్ని చేయాలంటే ఓన్లీ వీ హ్యావ్ టు హ్యాండిల్ విత్ ద మజిల్స్, కండరాలు ఉన్న లిగమెంట్స్ని మనం రిలీజ్ చేసుకొని మనం బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. బట్ ఇన్ రోబోటిక్ దిస్ ఈజ్ రివర్స్. ముందు నుంచే వీ నో హౌ టు బ్యాలెన్స్. ఓకే, బోన్ కటింగ్ ఈజ్ ద లాస్ట్ స్టెప్. సో వీ అసెస్, ఓకే వీ హ్యావ్ అ 3D పిక్చర్, 3D ఇమేజ్ వస్తుంది మనకి. ఓకే, బోన్లో మనం ఇంత కట్ చేస్తే ఇలా వస్తుంది, సాఫ్ట్ టిష్యూ పొజిషన్ ఇలా ఉంటుంది, లిగమెంట్స్ ఇన్ ఎల్ పొజిషన్ ఉంటుంది. దెన్ వీ ప్లాన్, దెన్ లాస్ట్లో మనం బోన్ కట్ చేస్తాం. సో వీఆర్ షూర్ వాట్ వీఆర్ డూయింగ్. సో అంత ఇన్వేసివ్ ఉండదు. అవును, అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ అ లెస్ ఇన్వేసివ్ సర్జరీ. అండ్ మనం సర్జరీకి ముందునే మనం సిటీ స్కాన్ చేసుకుంటాం కాబట్టి బిఫోర్ దట్ వీ నో వాట్ ఈస్ ద బోన్ మార్ఫాలజీ, బోన్ ఎలా ఉంది, బోన్లో యాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఈ పేషెంట్కి ఏ సైజ్ వస్తుంది, ముందు నుంచే వీ నో. సో 90% ఆఫ్ ద ప్రిపరేషన్ ఈస్ డన్ బిఫోర్ ద సర్జరీ. మనం చెప్తాం కదా ప్రిపరేషన్ ఈస్ హాఫ్ ద జాబ్ డన్ అని. సో ముందు నుంచే వీ నో. Before putting a knife on the patient's knee, I know that okay, this size, this size, this size. Okay. We already know it. So for doctors, which is easy, sir? Conventional or robotic? Conventional has been, I don't call it as easy. Yeah, definitely it makes our life a lot easier. But it has, ఇప్పుడు మనం సర్జరీకి వెళ్ళినప్పుడు కొన్నిసారి ఏమనిపిస్తుంది అంటే ఓకే ఐ విల్ బీన్, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ ఉంటుంది విత్ రోబో. ఎస్, ప్రిసిజన్ అండ్ అక్యురసీ. ఈ ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ని వీఆర్ ఏబుల్ టు నలిఫై ఇట్. ఇట్ ఈస్ వెరీ సబ్జెక్టివ్, 1 1 1 1. సో విత్ రోబో వెన్ ఐమ్ కటింగ్, ఇప్పుడు సా నుంచి మనం బోన్ కట్ చేస్తున్నాం అనుకోండి, దేర్ విల్ బి అ ప్లే 1 mm 2 mm ప్లే ఉంటుంది. విత్ రోబో వీ కెన్ బ్రింగ్ ఇట్ డౌన్ టు 0.1 mm. అండ్ ఈవెన్ ఎస్ దట్ ప్రిసైజ్ ఇట్ ఈస్. And again even the degrees 0.1 degrees వరకు ప్రిసిజన్ ఇస్ దేర్. ఓకే, సో యూజువల్గా మోకాళ్ళ నొప్పులు చాలా మందికి ఒబేసిటీ ఉన్న వాళ్ళకి వస్తుంది, ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి, చాలా బరువు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి నీ రీప్లేస్మెంట్స్ చేస్తే ఎలా సార్? అంటే ఆ బరువుకి మళ్ళీ ఏమైనా ఇంప్లాంట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు బరువు తగ్గించుకోవాలా? ఇనిషియలీ దట్ ఈస్ ద బెస్ట్ వే. మనము బరువు తగ్గించుకుంటే చాలా బెటర్ వే టు డూ ఇట్. సర్జరీకి ముందే తగ్గించుకోవాలి. బట్ ప్రాక్టికలీ స్పీకింగ్ విత్ ద సివియర్ ఆర్థరైటిక్ నీ, కాలు వంకరంగా ఉంటాయి, పెయిన్ ఉంటుంది, హౌ మెనీ పేషెంట్స్ విల్ బి ఏబుల్ టు డూ దాట్? ఓకే, ఒబేసిటీ ఉన్నది ఈజ్ నాట్ అ కాంట్రా ఇండికేషన్ ఫర్ నీ రీప్లేస్మెంట్, అది క్లియర్గా ఉండాలి. బట్ ఒబేస్ ఉన్న వాళ్ళు మనం BMI క్యాలిక్యులేట్ చేస్తాం, బాడీ మాస్ ఇండెక్స్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇఫ్ దే ఆర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబేస్, మన ఇంప్లాంట్స్ అనేది కొంచెం స్టెమ్ ఉన్నది. సో ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు థై బోన్లో మనం ఫిక్స్ అవుతుంది, లెగ్ బోన్లో ఫిక్స్ అవుతుంది. సో దాని మీద లోడ్ ఉన్నది ఎక్కువ ఉంటుంది. సో దానికి ఎక్స్ట్రా సపోర్ట్కి వీ పుట్ అ రాడ్ ఇన్ ద థై బోన్, వీ పుట్ అ రాడ్ ఇన్ ద లెగ్ బోన్. అప్పుడు చేసినప్పుడు దే విల్ బీ ఏబుల్ టు టేక్ అన్ ఎక్స్ట్రా లోడ్. సో ఒబేసిటీ ఈజ్ నాట్ అ కాంట్రా ఇండికేషన్. బట్ ఒబేస్ ఉన్నప్పుడు, BMI ఎక్కువ ఉన్నప్పుడు, అప్పుడు వీ హ్యావ్ టు యాడ్ సమ్ ఎక్స్ట్రా మెజర్స్, ఎక్స్ట్రా ఇంప్లాంట్స్ మనం యాడ్ చేయాల్సి వస్తుంది. అండ్ దట్ దే విల్ బీ ఏబుల్ టు టేక్ కేర్. అండ్ ఆఫ్టర్ సర్జరీ డెఫినెట్లీ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు లూజ్ ద వెయిట్, లైఫ్ స్టైల్ అని ఇంప్రూవ్ చేస్తే లాంజివిటీ ఆఫ్ ద ఇంప్లాంట్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్. సో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఏ కైండ్ ఆఫ్ అంటే సిగ్నిఫికెంట్ రీప్లేస్మెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి వాట్ ఇస్ ద స్పెషాలిటీ సార్, యూనిక్నెస్ ఈస్ వీఆర్ ఆఫరింగ్ దిస్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ to each and every common citizen at a very affordable price. Okay, what is the earlier it was very expensive affair. Robotic it was very expensive affair. But as we have seen over a period of time, many robo companies are coming into the picture. So we are able to
offer it to a general public, general people on benefits of robotic should not be denied to a patient just because of a financial constraint ni. ఆ ఒక మోటోతో we are started robotic knee replacements. The benefits of the robo, the benefits of the technology should be passed on to the patient. ఓకే. సో రోబోటిక్ సర్జరీ అంటేనే చాలామంది రోబోస్ చేస్తాయి, మొత్తం రోబోసే చేస్తాయి అంటుంటారు. సో సర్జరీ అంతా రోబోస్ ఆపరేట్ చేస్తాయా? నథింగ్ టు డూ విత్ ద డాక్టర్స్? No, it is completely dependent on the doctor. ఓకే. Robo is a intelligent, loyal, dedicated assistant. ఓకే. యాక్యురేట్ The robo will listen to what I tell, what a surgeon tell. If you put garbage in a robo, the garbage will come. ఓకే. That's where the surgeon experience come into play. మనం ఎక్స్పీరియన్స్ సర్జన్గా సర్జరీకి ముందు విల్ బీ ఏబుల్ టు అసెస్ ఏమేమి చేయాలి అన్నీ మనం పెట్టిన తర్వాత 3D ప్లానింగ్ చేసుకున్న తర్వాత విల్ బీ ఏబుల్ టు టెల్ ద రోబో దీస్ ఆర్ ద కట్స్ ఐ వాంట్. ఈ బోన్లో ఇంత కట్ చేయాలి, ఈ బోన్లో ఇంత కట్ చేయాలి. ఎవ్రీథింగ్ ఫీడ్ మీరే ఇస్తారు ఎస్ రోబోకి? ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై ద సర్జన్. ఒక ప్రీ ఆప్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వాట్ వీ టెల్ టు ద రోబో ఇట్ విల్ డూ. ఓకే. So if you tell the robot to cut 1 centimeter, it will cut 1 centimeter. If you tell the robot to cut 0.1 mm, it will cut. It will cut. Okay. So planning and everything, it is completely dependent on the surgeon. Execution part will be done by the robo. డిమాండ్స్ అన్ని మీరు చేస్తారు, కమాండ్స్ అన్ని మీరు చేస్తారు. ఇట్ విల్ డూ ద It will do the execution part of it. సో ఎన్ని టైప్స్ ఆఫ్ రోబోస్ ఉన్నాయి సార్? సో earlier మన ఆర్థోపెడిక్ సర్జరీలో ఇట్ వాస్ కంప్యూటర్ నేవిగేటెడ్ సర్జరీ నుంచి స్లోగా రోబోస్ వచ్చినాయి. ఇప్పుడు సెమీ ఆటోమేటిక్ రోబోస్ ఉన్నాయి అండ్ కంప్లీట్లీ ఆటోమేటిక్ రోబోస్ ఉన్నాయి. టూ థింగ్స్. సెమీ ఆటోమేటిక్ రోబోస్లో ఏమంటే ద సర్జన్ విల్ బి హోల్డింగ్ ద రోబో అండ్ ఇట్ విల్ బి గైడింగ్ ద కట్స్. సెమీ ఆటోమేటిక్ అగైన్ ద సర్జన్ కంట్రోల్ విల్ బి దేర్. ద సా బ్లేడ్తో మనం కట్ చేస్తాం. కంప్లీట్లీ ఆటోమేటిక్ అగైన్ ఇట్ హ్యాస్ ఇండిపెండెంట్ రోబో ఆర్మ్ ఉంటుంది. ఇట్ విల్ బర్ ద బోన్, మళ్ళీ బోన్ మిల్ లాగా ఉంటుంది, చిన్న బర్ చేస్తూ ఉంటుంది. సో కంప్లీట్లీ ఆటోమేటిక్ రోబోస్ ఇప్పుడు వచ్చిన కంప్యూటర్లో జస్ట్ డిమాండ్స్ కానీ కమాండ్స్ కానీ ఇవ్వాలి అంతే. దీస్ ఆర్ ద టూ, కంప్లీట్ సెమీ ఆటోమేటిక్ అండ్ కంప్లీట్లీ ఆటోమేటిక్. మీకు ఏది ఈజీ అనిపిస్తుంది సార్ డాక్టర్స్కి? బోత్ ఆర్ గుడ్. బోత్ ఆర్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే. Depending on what companies which you are using, both are completely good. But with the completely automatic robo, again the precision is little higher. Okay. Having said that, semi-automatic are also doing wonderfully. So risk factors ఏంటి సార్ ఈ సర్జరీ వల్ల, రోబోట్స్ వల్ల? It's very safe procedure. మనం చాలా పేషెంట్స్ నాకు అడుగుతూ ఉంటారు, సార్ రోబో ఏదైనా ఇక్కడ కట్ చేసేది, అక్కడ కట్ చేస్తుందా, ఇక్కడ కట్ చేస్తుందా. రోబో వాట్ ఇట్ డస్ ఇస్ ఒకసారి మనం ఫీడ్ చేసిన తర్వాత ఇట్ క్రియేట్స్ అ లైన్, ఒక లక్ష్మణ్ రేఖ లాగా ఇట్ ఫార్మ్స్. ఇట్ డస్ నాట్ క్రాస్ దట్. ఈ బోన్ ఇలా ఉంది, ఇక్కడ కట్ చేయాలంటే ఇక్కడే కట్ చేస్తుంది, దీని నుంచి ఇక్కడ బయట రాదు. ఫర్ సమ్ రీజన్ పేషెంట్ మూవ్ అయ్యాడు అనుకోండి, లెగ్ మూవ్ అయింది అనుకోండి, అప్పుడు రోబో విల్ స్టాప్. ఇట్ విల్ స్టాప్. సో ఆ ప్లేన్ నుంచి బయటికి ఏమైనా వచ్చింది, కొంచెం మూమెంట్ అయినా రోబో విల్ స్టాప్. సో దట్ ఈస్ ద సేఫ్టీ. ఓకే. రిస్క్ ఫ్యాక్టర్ అంటూ ఏమీ ఉండదు. యాజ్ సచ్ ఇట్ ఈస్ వెరీ 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 సేఫ్ ప్రొసీజర్. ఓకే. సో బెనిఫిట్స్ ఏంటి మరి? Number one benefit which I have seen personally, I have experienced is that it gives a personalized knee. ఓకే. ఇంతకుముందు మనం కన్వెన్షనల్ చేసినప్పుడు లెగ్ బోన్ కట్ చేస్తున్నాం, థై బోన్ కట్ చేస్తున్నాం, అన్ని కట్ చేసిన తర్వాత వీఆర్ లుకింగ్ ఫర్ అ స్ట్రేట్ లెగ్. బట్ అందరి లెగ్ స్ట్రేట్స్ ఉండవు. దే విల్ బీ సమ్ వేరియేషన్. మీన్ మనం తీసుకుంటాం, మీన్ 0 degree ఉంటుంది, బట్ దెర్ ఈస్ అ వైడ్ వేరియేషన్. ఆ వైడ్ వేరియేషన్ని వీఆర్ ఏబుల్ టు అడ్రస్. సో ఒక 3 degree వ్యారస్లో అంటే కాలు కొంచెం లోపలగా ఉన్న ముందు నుంచి అలాగే ఉందంటే వీఆర్ ఏబుల్ టు గివ్ దాట్. So that is a natural knee. It's a personalized knee. It's kind of a tailor-made, not a ready-made knee which we're able to do it. So with the robo, we are able to get that precision and accuracy to give a personalized knee to the patient. Disease start ayek mundu, arthritis start ayek mundu, what was the knee? Whether it was a straight knee, whether a slight local bend unna knee unda, or little bit outward bend unna knee unda. So that we are able to reproduce in the patient. Okay. So it feels like a natural knee to the patient. And recently we have come with something called as a forgotten joint score ani. So the patient daily activities chesinappudu they completely forget that they have a artificial knee. So that level we are thinking that patient should completely forget that they have a artificial knee in the joint. So that is one major advantage. Okay. The other advantage is that it's a very less invasive. సాఫ్ట్ టిష్యూ హ్యాండ్లింగ్ అన్ని మజిల్స్ అన్ని టచ్ చేసేది చాలా తక్కువ ఉంటుంది. సో దట్ విల్ ఈవెన్చువల్లీ లీడ్ ఆన్ టు లెస్ పెయిన్ ఇన్ ద సర్జరీ. అండ్ థర్డ్ మేజర్ అడ్వాంటేజ్ ఈజ్ దట్ ఇప్పుడు ఇంతకుముందు ఏమైనా ఫ్రాక్చర్ అయింది లెగ్ బోన్లో, థై బోన్లో ప్లేట్స్ ఉన్నాయి, రాడ్స్ ఉన్నాయి, కన్వెన్షనల్ సర్జరీ చేసినప్పుడు మనం అది తీయాల్సి వస్తుంది. బట్ విత్ ద రోబో వీ డోంట్ హ్యావ్ టు రిమూవ్ దెమ్. వన్ సర్జరీ వీ కెన్ కంప్లీట్లీ అవాయిడ్. అయితే మీరు ఇందాక బెనిఫిట్ చెప్పినప్పుడు ఒక డౌట్ వచ్చింది సార్. యూజువల్గా నీ సర్జరీ చేసిన తర్వాత మన బాడీలో ఆర్టిఫిషియల్ నీ ఉందని ఫిజికల్గా మనం ఫీల్ అవుతామా, జస్ట్ కాన్షియస్ ఫీలింగ్? అది
ఫిజికల్గా అయితే ఏం ఫీల్ ఉండదు. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ This thing, సబ్ కాన్షియస్ ఫీలింగ్. దట్ ఈస్ వేర్ వీఆర్ టార్గెటింగ్ దట్ వన్స్ దే హ్యావ్, ఇప్పుడు మూమెంట్స్ అన్నీ బాగున్నాయి, లెగ్స్ కరెక్ట్గా ఉంది, ఇంతకుముందు ఎలా నీ ఉంది పర్సనలైజ్ నీ లాగా, ఇఫ్ యూర్ ఏబుల్ టు గివ్ దాట్ దిల్ కంప్లీట్ మజిల్స్ మూమెంట్స్ అన్నీ బాగున్నాయి, నీ మూమెంట్స్ వీఆర్ ఏబుల్ టు గెట్ 130 degree, ఇంతకుముందు చేసేదాన్ని యాక్టివిటీస్ చేయగలుగుతున్నారంటే ఈవెన్చువలీ దే విల్ ఫర్గెట్ దట్ దే హ్యావ్ అ నీ, అన్ ఆర్టిఫిషియల్ నీ. ఇట్ ఈస్ ఫీల్స్ లైక్ ఎ న్యాచురల్ నీ. So finally, what do you want to say to the patients or the people who are suffering with knee pains? నెంబర్ 1, పెయిన్ ఈజ్ జస్ట్ అ సిగ్నల్. దాన్ని ఇగ్నోర్ చేయకండి. పెయిన్ తగ్గిన తర్వాత ప్లీజ్ కన్సల్ట్ అన్ ఎక్స్పర్ట్ డాక్టర్, నియర్ బై డాక్టర్ అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ నీ. మనం అర్లీ స్టేజెస్లో మనం దాన్ని డిటెక్ట్ చేసి ట్రీట్ చేయగలిగితే దెన్ వీ విల్ బీ ఏబుల్ టు ప్రివెంట్ అ సర్జరీ. ఏ డాక్టర్ కూడా సర్జరీ ఫస్ట్ స్టెప్లో చెప్పరు. ఎవ్రీ వన్ వాంట్స్ ఇట్ టు బీ లాస్ట్ స్టేజ్లోనే, 3rd stage, 4th stage. So we have to understand that going to that stage is entirely on the patient, entirely on the person. మీ డయట్, లైఫ్ స్టైల్ అన్ని మోడిఫికేషన్ చేసిన తర్వాత ఇఫ్ యూ డోంట్ గో టు దట్ స్టేజ్ వీ కెన్ కంప్లీట్లీ ప్రివెంట్ ద సర్జరీ. ఆ స్టేజ్లో వెళ్ళాము, grade 4 వెళ్ళాము, సర్జరీకి భయపడక్కర్లేదు. యూ షుడ్ నాట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ద సర్జరీ. సర్జరీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ హెస్ బికమ్ వెరీ సేఫ్, వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ కాస్ట్ కాన్షియస్ పేషెంట్స్కి కూడా ఇట్ హెస్ బికమ్ వెరీ ఎకనామికల్ with an implants which are world class implants with the latest technologies and with a very quick recovery, minimal pain. So surgery ane bhayapadakaledu, but going to that stage is prevention is most Better important. than cure. But if it comes to stages, surgery is a very very good option. Okay, thank you so much. Thank you.